పురిటి నొప్పులతో బాధపడుతూ డెలివరీ కష్టంగా ఉన్న ఓ నిరుపేద మహిళకు తానున్నానంటూ ప్రకాశం జిల్లా దర్శి టీడీపీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముందుకు వచ్చి పండంటి బిడ్డకు ప్రాణం పోశారు. కురిచేడు మండలం అబ్బాయిపాలెంకు చెందిన వెంకటరమణ నిండు గర్భిణీ కావడంతో దర్శిలోని ఎస్ఎస్ఆర్ నర్సింగ్ హోం డాక్టర్లను ఆమె కుటుంబ సభ్యులు సంప్రదించారు. గర్భిణీ పరిస్థితి పరిశీలించిన డాక్టర్లు గర్భంలో బిడ్డ ఉమ్మనీరు తాగి బిడ్డ అడ్డం తిరిగిందని, సురక్షితంగా డెలివరీ కావాలంటే వెంటనే మెరుగైన వైద్యం కోసం గుంటూరులోని హాస్పిటల్ను సంప్రదించాలని సూచించారు. దర్శిలోనే ఉన్న టీడీపీ అభ్యర్థి డాక్టర్ లక్ష్మిని వెంకటరమణ కుటుంబ సభ్యులు కలిసి తమ పరిస్థితిని వివరించారు. వెంటనే డాక్టర్ లక్ష్మి ఎస్ఎస్ఆర్ హాస్పిటల్కు వెళ్లి గర్భిణికి వైద్య పరీక్షలు చేసి సురక్షితంగా డెలివరీ చేశారు. తల్లి బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉండటంతో ఆ కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ, నేను ఫస్ట్ ఒక డాక్టర్ని, నాకు తల్లి వేదన తెలుసు. ఉమ్మనీరు పట్టి బిడ్డ అడ్డం తిరిగి ప్రసవం ఇబ్బందవటంతో ఇక్కడున్న ఆసుపత్రి వారు నాకు తెలియజేయడంతో ఆపరేషన్ తప్పనిసరి అని చెప్పడంతో వెంటనే బయలుదేరి వచ్చానని అన్నారు. ఆ బిడ్డ ప్రాణాన్ని రక్షించి ఆ తల్లి వేదనను తీర్చేందుకే ఎన్నికల ప్రచారంలో కురిచేడులో బిజీగా ఉన్న ప్రాణం విలువ తెలిసిన వైద్యురాలిగా నాకు ప్రజల ప్రాణాలు ముఖ్యమని భావించి ప్రచారాన్ని అర్ధాంతరంగా ఆపుకొని ఆ తల్లి బిడ్డను రక్షించడం జరిగిందన్నారు. ఈ బిడ్డ ప్రాణాలను కాపాడటం నాకెంతో ఆనందంగా ఉందని తెలిపారు. నేను డాక్టర్గా చెబుతున్నా దర్శి ప్రజలకు వైద్యపరంగా నేను ఎల్లవేళలా సేవలందిస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నానని గొట్టిపాటి లక్ష్మి అన్నారు. చెప్పండి. ఇవాళ ప్రచారానికి బయలుదేరుతుండగా ఎస్ఎస్ఆర్ హాస్పిటల్లో ఒక ఎమర్జెన్సీ డెలివరీ కోసం పిలవటం జరిగింది. ఇక్కడ పేషెంట్కి ఉమ్మనీరు లోపల తగ్గటం వల్ల బిడ్డకి కొద్దిగా ఇబ్బంది అయింది. నార్మల్ డెలివరీ అవ్వకపోగా సిజేరియన్ ఇక్కడికి వచ్చి సిజేరియన్ డెలివరీ చేసి ఒక మేల్ బేబీని, బాయ్ బేబీని డెలివరీ చేశాను. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. నేను నెక్స్ట్ మన ప్రభుత్వం ఏర్పడ్డాక దర్శి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇక్కడే హాస్పిటల్ కడతాను.